నమస్తే అన్న, అందరికీ నమస్కారం. జైలు నుంచి పరారైన 3 ఖైదీలను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వేటలో పోలీసులు అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. జైలు నుంచి పరారైన ఖైదీలను విజయవంతంగా పట్టుకొని వారి గాలింపు చర్యలను ముగించినట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ప్రత్యేక భద్రతా బలగాలు, పోలీస్ ఏవియేషన్ వింగు సహకారంతో జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఈ ఆపరేషన్ పూర్తి చేసింది. ఖైదీల కదలికపైన నిరంతరం నిఘా ఉంచి ఖచ్చితమైన సమాచారంతో వారు ఉన్న ప్రాంతాలను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ భద్రతా విభాగాల మధ్య ఉన్న పరస్పర సమన్వయం, వేగవంతమైన చర్యల వల్లే ఈ విజయం సాధ్యమైందని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ పేర్కొంది. అలాగే పట్టుబడిన నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు అప్పగించారు. కాగా అరెస్టు సమయంలో వారి వద్ద నుంచి 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు, పరిస్థితికి అనుగుణంగా భద్రతా నిబంధనల ప్రకారం పోలీసులు వ్యవహరించినట్లు వెల్లడించారు. సమాజ రక్షణకు భంగం కలిగించి చట్టాన్ని ఉల్లంఘించే వారి పట్ల, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. సమాజ భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదని, చట్టం నుంచి తప్పించుకోవాలని చూసే వారు ఎవరైనా సరే, నేరస్తులకు ఆశ్రయం కల్పించే వారు ఎవరైనా సరే న్యాయస్థానం ముందు నిలబెడతామని చెప్పేసి, ఇది ఖాయమని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ స్పష్టం చేసింది. అలాగే నిన్న జైలు నుంచి 3 ఖైదీలు పారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే సీసీటీవీ కెమెరాలు మరియు అలాగే టెక్నాలజీతో నిరంతరం వారిపైన నిఘా పెట్టి వాళ్ళనైతే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఇటువంటి వారికి ఎవరు ఆశ్రయం కల్పించద్దండి. ఒకవేళ భవిష్యత్తులోనైనా సరే కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు ఎక్కడైనా నేరస్తులను చూస్తే కానీ 112 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించాలని చెప్పి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.